హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను సంక్రాంతి వీడియో పెడుతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంతా కూడా చూడండి. మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. వీడియో లాస్ట్ వరకు చూసి మా అమ్మగారింటికి వెళ్తున్నానండి. ఇప్పుడు చాలా దూరం, ఇంకా ఈరోజు భోజనాలు అన్నమాట. అక్కడ వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుంది, మాకు భోజనాలు ఎలా పెట్టారు ఏంటనేది చూపిస్తాను. అక్కడ మా బుడంకాయలు కూడా అక్కడే ఉన్నాయి. మా బుడంకాయలు నేను ఒక్కదానే కనపడతాను కాబట్టి చూడండి. ఈరోజు పెద్ద పండుగ రోజునే మా అమ్మ వాళ్ళు మమ్మల్ని భోజనానికి పిలిచారనమాట. అక్కడికి వెళ్తున్నాను, బయలుదేరాను. జస్ట్ చిన్న ఒక 4 అడుగులు వేస్తే వచ్చే ఇంటికి ఇప్పుడు 2 అవుతుందండి. ఇప్పుడు వెళ్తున్నాను భోజనానికి. వీడియోలు అవి తీసుకున్నాను. ఈరోజు కొంచెం ఫ్రీ అయ్యాను అనమాట. టైలరింగ్ చేయడం ఇవన్నీ ఆపేసాను ఈ రోజుతోటి. నిన్న కూడా వర్క్ చేశాను, కానీ ఈరోజు ఆపేసాను. ఈరోజు కొంచెం వీడియోలు అవి దృష్టి పెట్టాలనేసి వీడియోలు చేస్తున్నాను అనమాట. అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తాను, చూడండి. ఇక్కడ చూడండి మా మందార చెట్టు పూలు ఎన్ని పూసినాయో అని. అలాగే మా ఇంటి ముందు ముగ్గు మా పిల్లలు వేసారనమాట. ఇలా ఉందండి, చూస్తున్నారా? మా చిన్నమ్మాయి వేసిన ముగ్గు ఇలా ఉంది. ఇంకొక ముగ్గు కూడా చూపిస్తాను, చూడండి. నెల పెట్టినప్పటి నుంచి కూడా ఇలా చందమామను వేస్తాం కదా, అలా వేసాము. మా అమ్మగారింటికి మిమ్మల్ని కూడా తీసుకుపోతున్నానండి ఈరోజు. ఇదిగో చూడండి, ఈ ఇల్లు ఇప్పుడు కడుతున్నారని చెప్పాను కదా. ఈ బిల్డింగ్ ఒకటి రెడీ అవుతుంది. ఆల్రెడీ రెడీ అయ్యి గృహప్రవేశం బిల్డింగ్ అయితే ఇదండి. ఆల్రెడీ గృహప్రవేశం కూడా అయిపోయింది అన్నమాట. ఇది ఫ్రంట్ చూపిస్తాను, చూడండి మీకు ఎలా ఉందని. పండగ రోజున మూలాన్ని పనులు జరగట్లేదు అనమాట. ఇలా ఉంది, వర్క్ సీలింగ్లు అవుతున్నాయి ఇప్పుడు. ఎప్పుడు వచ్చావు? అలాగుండే మామూలు మోకం దీన్ని. హాయ్ చెప్పు. హాయ్, అక్కడే ఉండు. హాయ్.
జుజు ఎక్కడికి వెళ్ళారు ఇద్దరును షో ఏ ఐస్ క్రీమ్ తిన్నారా కళ్ళజోడు బాగుంది అక్షయ్ బాబు చెప్పు భోగి శుభాకాంక్షలు అని చెప్పు అందరికి భోగి శుభాకాంక్షలు ఇంకా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పాలి కారు దారిలో ఉంది వచ్చి బండి జస్ట్ ఇప్పుడే వీడియో తెస్తున్నాను నేను హాయ్ చెప్పు బాయ్ బాయ్ అలా అనకూడదు తింగరోళ్ళ చేయకూడదు బాగా చెప్పాలి హాయ్ సంక్రాంతి శుభాకాంక్షలు అని చెప్పు శుభాకాంక్షలు నిలబడి చెప్పాలి హాయ్ అని చెప్పి హాయ్ దూరంగా ఉండు అందరికీ శుభాకాంక్షలు దేనికి సంక్రాంతి పండుగలు పొంగల్ శుభాకాంక్షలు ఎవరినెవరు ఫోన్ ముట్టుకోకండి ఇంక ఇవాళ అదంతే అంతే ఫోను వీడియోస్ చేస్తాను ఈరోజు అన్నీ తీసేస్తాను ఎందుకు చేస్తావు బాబు చిరాక నువ్వు బాగుంటావని తెస్తున్నాను దాకెందుకు పెట్టే ఒకటి తెస్తాగా మంటలేదా కింద పొయ్యాలి నువ్వు కనపట్టలేదులే తెప్పించేసావైతే నాకు వచ్చేసి నీకు వచ్చినాయి కానీ చిన్న సైజ్ తెప్పించాను నీకు వస్తాయో చూడాలి 2.6 తెప్పించాను 2.6 వచ్చేస్తున్నా అందుకే నీకు వస్తాయేమో చూద్దాం రెండు చికెన్ కర్రీ వంకాయ కూర రైసు చారు వారం కూరలేమో ఇందులో ఫిష్ కర్రీ ఇదేంటంట మటన్ కర్రీ కూడా చూపించేద్దాం సంక్రాంతి సంబరాలు వచ్చేసారా సంక్రాంతి వచ్చిందే 9 నోరు మూసుకోవే 9 తీస్తాను అన్ని తీస్తాను మీ ఇంటికి ఎందుకు పిలిచారు నన్ను చెప్పాలి ఎందుకు పిలిచారు మీరు అదేంటి బాబు గుడ్డు పిల్లోళ్ళ గుడ్డు పిల్లోళ్ళ
ముక్కు మొక్క ఇలా పూసేసి. మాకు అది లేదులే ఎందుకంటే అలా పెడతారు. లేనంతేనే పళ్ళు లేనట్టు పడతారు. కావాలని మూసుకుంటున్నాడు కాదు సత్తున్నాను పెట్టేమన్నా సెంటర్ పార్టీలో బాగుంటుందా పోవట్లేదు. ఉంది పూలు ఎక్కడ ఉంది నేను దూరేసా. ఏం తింటున్నామా? మటన్ గారెలు తినవా? నాదేదో గారెలు తేనా ఊదుకుంది బాబు భోజనం పెట్టేసాను. ఉండరా ఫోటో షూట్ అవుతుంది. చెప్పి తీసుకొస్తా. సరిపోతుంది గూగుల్ అవసరం లేదు కూడా ఫేస్బుక్ గూగుల్ ఏమో కాదు ఓ పక్క నుంచి తీసుకురావాలి మధ్య రోజు కాదు. నన్ను నేను ఇప్పుడు దాకా షూటింగ్ అలాగ అయిపోయింది. జుట్టు కట్టయిపోతుంది. కలియాల కుమారుడు కలియాల కొడుకు అలిగినవారు అల్లుడు వస్తవారు బాగా చదువుకొని చదువుల్లో పేస్తాను. అచ్చయ్య కృష్ణ గారి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గారి జాబ్, ఇంజనీర్ గారి జాబ్ చెప్తే వచ్చి 150 లక్షల కట్టం, బుల్లెట్ బండి, సంతానం ఒక్క కొడుకు ఒక్క కూతురు. నిహాల్ ఓ నిహాల్ బాబు నిహాల్ బాబు నిహాల్ బాబు నిహాల్ బాబు. కలియాల పెళ్లి కూడా కలిగిన వారు అల్లుడు వస్తావా? నేను కనిపించకూడదు అక్క అసలు చేతులు అయి పర్లేదు. మార్చుకుంది నువ్వు ఇదిగో అమ్మ చూడు మగోడు కడుతున్నాడా అన్నట్టుంది చీర. పగలగొడతాను చూడమ్మా జాకెట్ ఇది దివ్యా ఈ చీర నీకు కూడా చాలా బాగుంటుంది కదా. ఈ హడావుడి అయిపోయిన తర్వాత మళ్ళీ సినిమాకి వెళ్ళి వచ్చామండి. ఇక్కడ చూస్తున్నారు కదా మహేష్ బాబు సినిమా అన్నమాట. మీకు కూడా అర్థమైపోయే ఉంటుంది ఈ సినిమా ఏంటనేది. ఇలా చూసి వచ్చాము. అలాగే నేను చెప్పకపోయినా కానీ అంతా లైవ్ కింద చూపిస్తున్నాను వీడియోలో మొత్తం అంతా కూడా చూసేయండి.
सेटिंग लेती నువ్వు టైప్ నిలబడతా చెప్తాను నేను ₹40 అంట వద్దు అస్సలు లేదు నీకు పని అవుతుంది
ఎంత 600 అంట. అది ఎందుకు రేపు వద్దునుకుంటుందా తెల్లారేటప్పటికి. Pernah mau